సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 21 అల్ అంబియా దైవ ప్రవక్తలు సూరా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 79. ففهمناها سليمان وكلا آتينا حكما وعلما وسخرنا مع داود الجبال يسبحن والطير وكنا فاعلين. ఆయత్ నంబర్ 79. మరి ఆ సమయంలో ఆ వివాదంపై మేము సులైమాన్కు సరైన అవగాహనను కలుగజేశాం. ఆ మాటకొస్తే వారిలో ప్రతి ఒక్కరికి మేము నిర్ణయం తీసుకునే శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాము. మేము దావూదుతో పాటు పర్వతాలు, పక్షులు అతనికి లోబడి దైవస్తోత్రం చేసేవిగా చేశాం. ఇదంతా చేసినది మేమే. వ్యాఖ్యానం 81. ఆ కేసు గురించి ఖురాన్ వ్యాఖ్యాతలు ఈ విధంగా వివరించారు. ఒక వ్యక్తి మేకలు రాత్రి సమయంలో మరో వ్యక్తి చేనులో పడి అడ్డదిడ్డంగా మేశాయి, చేనంతా తొక్కేశాయి. ఆ కాలంలో హజరత్ దావుద్ అలైహిస్సలాం ప్రవక్తతో పాటు రాజ్యాధికారి కూడాను. ఆయన ఆ కేసును గురించి విచారించి మేకల యజమాని తన మేకలన్నింటినీ పొలం యజమానికి ఇచ్చివేయాలని తీర్పు ఇచ్చారు. ఆ విధంగా పంటకు జరిగిన నష్టం భర్తీ అవుతుందని ఆయన తలపోశారు. కానీ హజరత్ సులైమాన్ అలైహిస్సలాం ఈ తీర్పుతో విభేదించారు. మేకలను పొలం యజమానికి శాశ్వతంగా కాకుండా కొంతకాలం పాటు మాత్రమే స్వాధీనం చేయాలని, ఆ మేకల పాలు ద్వారా పొలం యజమాని లబ్ధి పొందవచ్చని, ఈ మధ్యకాలంలో మేకల యజమాని ఆ పొలానికి కాపలాగా ఉంటూ దానికి నీరు సరఫరా చేస్తూ ఉండాలని, మేకలు పడి మేయగా ముందు పొలం ఎలా ఉండేదో అలా తయారైన తరువాత వస్తు మార్పిడి చేసుకొని ఇద్దరూ పూర్వస్థితికి రావాలని, తద్వారా ఎవరికీ అన్యాయం జరగదని ఆయన తీర్పు ఇచ్చారు. మొదటి తీర్పు కంటే ఈ తీర్పు మెరుగైనది. ఎందుకంటే ఈ రెండవ తీర్పు ప్రకారం మేకల యజమాని కొంతకాలం పాటు శ్రమదానం చేసి రైతుకు జరిగిన నష్టాన్ని పూరించాడు. అటు రైతు కూడా ఈలోగా ఖాళీగా కూర్చోకుండా మేకల ద్వారా ప్రయోజనం పొందాడు. ఈ తీర్పు సులైమాన్ అలైహిస్సలాంకు ప్రసాదించబడిన విశ్వావగాహనకు, బుద్ధి కుశలతకు ప్రబల నిదర్శనం. అయితే అల్లాహ్ వారిద్దరినీ మెచ్చుకున్నాడు. వారు ఉభయులకు తాము బుద్ధి వివేచనాలను ప్రసాదించానని చెప్పాడు. ఈ కేసును ఉదహరిస్తూ కొందరు ఏమంటారంటే, సమకాలీన సమస్యలను, సవాళ్లను షరియత్ సూత్రాలకు అన్వయింపజేసే ప్రతి ధర్మశాస్త్ర నిపుణుడు ముజ్తహిద్ సరైన తీర్పరిగానే పరిగణించబడతాడు. అయితే ఈ వాదన సరైనది కాదని ఇమాం షౌకానీ అంటున్నారు. ఏదేని ఒక వ్యవహారంపై రెండు వేరువేరు పరస్పర విరుద్ధమైన తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులు ఏకకాలంలో ఇద్దరూ కరెక్టే ఎలా అవుతారు? ఎన్నటికీ కాలేరు. వారిలో ఎవరో ఒక్కరు మాత్రమే సరైన తీర్పు ఇచ్చిన వారే ఉంటారు. రెండో వ్యక్తి ఇచ్చిన తీర్పు న్యాయానికి, వాస్తవికతకు దూరంగా ఉంటుంది. అయితే తప్పుడు తీర్పు ఇచ్చిన వ్యక్తి మాత్రం దైవ సమక్షంలో పాపాత్ముడిగా పరిగణింపబడడు. పైగా అతనికి అతను చేసిన కృషికి గాను ఒక్కింత పుణ్యఫలమే లభిస్తుంది. హదీసు ద్వారా అవగతమయ్యేది కూడా ఇదే. ఫతహుల్ ఖదీర్. వ్యాఖ్యానం 82. దావూద్ ప్రవక్త చేసిన దైవస్తోత్రం మూలంగా పర్వతాలు ప్రతిధ్వనించేవి అన్నది దీని భావం ఎంతమాత్రమూ కాదు. దావూద్ అలైహిస్సలాం దైవస్తోత్రం చేస్తున్నట్లుగా అతనితో పాటు పర్వతాలు కూడా ఆ స్తోత్రంలో పాల్గొనేవి అని దాని భావం. వ్యాఖ్యానం 83. పక్షులు కూడా దావూద్ అలైహిస్సలాం గారి మధురమైన స్తోత్రగానం విని ఆయనతో కలిసి వంత పాడేవి. పక్షులు దైవ ప్రవక్త దావూద్ అలైహిస్సలాం ఆజ్ఞలు కట్టుబడి ఉండేటట్లుగా చేశాడు దేవుడు.
ఫతహుల్ ఖదీర్. వ్యాఖ్యానం 84. పర్వతాలు పక్షులు దావుద్ అలైహిస్సలాంతో కలిసి దైవస్తోత్రం చేసిన, ఎగిరే పక్షులు దావుదు ఆజ్ఞలను తూచా తప్పకుండా అమలు చేసిన, ఇదంతా మా ప్రణాళికేనన్న సంగతిని విస్మరించకండి. అందువల్ల ఇది సంభవమేనా అని ఆశ్చర్యపడవలసిన అవసరం కానీ త్రోసిపుచ్చవలసిన అగత్యం కానీ లేదు. ఎందుకంటే మేము తలచినది చేసి తీరుతాము అని అల్లాహ్ అంటున్నాడు. ఆయత్ నంబర్ 80. وعلمناه صنعة لبوس لكم لتحصنكم من بأسكم فهل أنتم شاكرون. ఆయత్ నంబర్ 80. మీకోసం ఒక ప్రత్యేక వస్త్రాన్ని అల్లే కళను మేమతనికి నేర్పాము. తద్వారా మీరు యుద్ధంలో వేటు పడకుండా రక్షణ పొందడానికి మరి మీరు కృతజ్ఞులుగా మసులుకుంటున్నారా? వ్యాఖ్యానం 85. మేము ఇనుమును దావుద్ అలైహిస్సలాం కొరకు మెత్తబరిచాం. దాంతో అతను యుద్ధ సమయాలలో ధరించే ప్రత్యేక వస్త్రాలను, ఇనుప కవచాలను తయారు చేసేవాడు. ఆ వస్త్రాలు మీకు యుద్ధాలలో ఎంతగానో ఉపయోగపడేవి అని అల్లాహ్ చెబుతున్నాడు. హజరత్ ఖతాదా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం హజరత్ దావుద్ అలైహిస్సలాంకు పూర్వం కూడా సిపాయిల డ్రెస్సులు తయారయ్యేవి. అయితే అవి చాలా సాదా సీదాగా ఉండేవి. వాటిలో వలయాలు ఉండేవి కావు. వలయాలతో కూడిన కవచాలను తయారు చేసిన తొలి వ్యక్తి దావూద్ ప్రవక్తే. ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 81. ولسليمان الريح عاصفة تجري بأمره إلى الأرض التي باركنا فيها وكنا بكل شيء عالمين. ఆయత్ నంబర్ 81. ఇంకా మేము ప్రచండ వేగంతో వీచే గాలిని సులైమానుకు లోబరిచాము. అది అతని ఆజ్ఞలను అనుసరించి మేము శుభాలను ప్రోధి చేసిన భూభాగం వైపుకు నడిచేది. అన్ని విషయాలు మా జ్ఞాన పరిధిలో ఉన్నాయి. వ్యాఖ్యానం 86. పర్వతాలను పక్షుల గువ్వలను దేవుడు దావూదుకు వశపరిచినట్లే వాయువును సులైమానుకు స్వాధీనం చేశాడు. ఆయన తన సలహాదారుల సమేతంగా రాజ్యపీఠంపై కూర్చుని తాను కోరిన ప్రదేశాన్ని గాలిలో ఎగిరిపోయేవారు. కొన్ని నెలల తరబడి చేయాల్సిన సుదీర్ఘ ప్రయాణం కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో చేసేవారు. శుభాలు ప్రోధి చేయబడిన భూభాగం అంటే సిరియా ప్రాంతమని భావం. ఆయత్ నంబర్ 82. ومن الشياطين من يغوصون له ويعملون عملا دون ذلك وكنا لهم حافظين. ఆయత్ నంబర్ 82. అలాగే ఎన్నో శైతాన్లను కూడా మేము అతని అదుపాజ్ఞల్లో ఉంచాము. అతని కోసం అవి సముద్రంలో మునకలు వేసేవి. ఇది కాకుండా ఇంకా ఇతరత్రా ఎన్నో పనులు కూడా చేసి పెట్టేవి. వాటన్నిటినీ మేమే పర్యవేక్షిస్తూ ఉండేవారం. వ్యాఖ్యానం 87. జిన్నాతులు అనే సృష్టితాలు కూడా హజరత్ సులైమాన్ అదుపులో ఉండేవి. ఆయన ఆజ్ఞాపించినప్పుడల్లా అవి సముద్రంలో మునకలు వేసి విలువైన ముత్యాలు పగడాలు వెలికి తెచ్చేవి. అంతేకాదు ఎన్నో బ్రహ్మాండమైన కట్టడాలు, బహుళార్థ సాధక ప్రాజెక్టుల పనిని కూడా ఆయన వాటి చేత చేయించేవారు. వ్యాఖ్యానం 88. దీని అర్థం ఏమిటంటే జిన్నులలో సాధారణంగా తలబిరుసుతనం ఎక్కువగా ఉంటుంది. అదను చూసి అరాచకాన్ని, అశాంతిని కూడా జిన్నులు సృష్టిస్తాయి. అయితే వాటిలో ఉన్న ఈ చెడుగు ద్వారా సులైమాన్కు ఎలాంటి కీడు అపకారం జరగకుండా మేము వాటిని పర్యవేక్షిస్తూ ఉండేవాళ్ళం అని అల్లాహ్ చెబుతున్నాడు. ఆయత్ నంబర్ 83. وأيوب إذ نادى ربه أني مسني الضر وأنت أرحم الراحمين. ఆయత్ నంబర్ 83. మరి అయ్యూబ్ స్థితిని గురించి కూడా ఓసారి మననం చేసుకోండి. అతను నాకు ఈ వ్యాధి సోకింది, నువ్వు కరుణించే వారందరిలోకి అపారముగా
కరుణించేవాడవు అని తన ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు. ఆయత్ నంబర్ 84. فاستجبنا له فكشفنا ما به من ضر وآتيناه أهله ومثلهم معهم رحمة من عندنا وذكرى للعابدين. ఆయత్ నంబర్ 84. మేము అతని ప్రార్థనను ఆలకించి ఆమోదించాము, అతని బాధను దూరం చేశాము, అతనికి అతని ఇంటివారలను ప్రసాదించాము. పైగా వారితో పాటు వారిని పోలిన మరి అంతే మందిని మా ప్రత్యక్ష కటాక్షంతో అతనికి వసగాము. నికాసైన దాసుల కొరకు ఇదొక గుణపాఠం కావాలని. వ్యాఖ్యానం 89. దివ్య ఖురాన్లో హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాం సహనమూర్తిగా పేర్కొనబడ్డారు. సాద్ సూరా 44. ఆయన కఠిన పరీక్షలకు గురి చేయబడ్డారు, కానీ ఆయన మాత్రం ఎన్నడూ సహనాన్ని వీడలేదు. దేవుని పట్ల ఎన్నడూ కృతజ్ఞత ధోరణిని వ్యక్తపరచలేదు. ఇంతకీ ఆ బాధలు పరీక్షలు ఏమిటో ప్రామాణిక ఆధారాల ద్వారా తెలియరావడం లేదు. కానీ దివ్య ఖురాను వివరిస్తున్న దాన్ని బట్టి దేవుడు మొదట ఆయనకు అపారమైన సిరి సంపదలను, కొడుకులను ప్రసాదించాడు. అయితే ఆ తరువాత ఆయన్ని పరీక్షించే నిమిత్తం వాటన్నిటినీ లాక్కున్నాడు. ఆఖరికి ఆయన తీవ్రమైన అస్వస్థతకు కూడా లోనయ్యారు. కడకు 18 ఏండ్ల తరువాత ఆయన తన ప్రభువు సన్నిధిలో ఆర్ద్రతతో వేడుకున్నారని, దేవుడు ఆయన ఫిర్యాదును విన్నాడని, ఆయనకు తిరిగి ఆయురారోగ్యాలతో పాటు మునుపటి కన్నా రెట్టింపు సంపదను, ఆలు బిడ్డలను ప్రసాదించాడని చెబుతారు. ఈ వృత్తాంతం గురించి కొన్ని వివరాలు సహీ ఇబ్నే ఇబ్బాన్లోని ఒక ఉల్లేఖనంలో లభిస్తాయి. సంపుటి 4 పేజీ 244, మజ్నుఆ జవాయిద్ 8/208. అసహనం, కృతజ్ఞత ధోరణి, నిందారోపణ లాంటివన్నీ సహనశీలానికి విరుద్ధమైనవి. హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాం ఈ కష్టాలను ఓపికతో భరించారే తప్ప ఎవరి ముందు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. విసుగును, నిరాశను కూడా వ్యక్తపరచలేదు. అయితే దువా చేయటం ఓర్పు, సహనానికి విరుద్ధాంశం కాదు. అందుకే మేము ఆయన మొరను ఆలకించాము, ఆమోదించాము అని అల్లాహ్ అంటున్నాడు. ఆయత్ నంబర్ 85. وإسماعيل وإدريس وذا الكفل كل من الصابرين. ఆయత్ నంబర్ 85. ఇంకా ఇస్మాయిల్, ఇద్రీస్, జుల్కిఫ్లను కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. వారంతా సహనశీలుర కోవకు చెందినవారు. వ్యాఖ్యానం 90. జుల్కిఫ్ల్ కూడా ప్రవక్తేనా కాదా అన్న విషయంలో భేదాభిప్రాయం ఉంది. ఆయన ప్రవక్త అని కొందరు అభిప్రాయపడుతుండగా బహుశా ఆయన దేవుని ప్రియతమ భక్తుడు వలి అయి ఉంటారని మరికొందరు అంటున్నారు. ఇమాం ఇబ్నే జరీర్ ఈ విషయంలో మౌనం వహించారు. అయితే దివ్య ఖురాన్లో జుల్కిఫ్ల్ ప్రస్తావన ప్రవక్తల ప్రస్తావనతో కలిసి ఉన్నందున ఆయన కూడా దైవ ప్రవక్త అయి ఉండే అవకాశం ఉందని ఇమాం ఇబ్నే కసీర్ అభిప్రాయపడ్డారు. వాస్తవం అల్లాహకే ఎరుక. ఆయతుల నెంబర్ 86, 87. وأدخلناهم في رحمتنا إنهم من الصالحين. ఆయత్ నంబర్ 86. మేము వారందరినీ మా కారుణ్యంలోనికి చేర్చుకున్నాం, ఎందుకంటే వారందరూ సజ్జనుల కోవకు చెందినవారు. وذنون إذ ذهب مغاضبا فظن أن لن نقدر عليه فنادى في الظلمات أن لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين. ఆయత్ నంబర్ 87. చేపవాడు యూనిస్ అలైహిస్సలాం కోపగించుకుని వెళ్ళిపోయినప్పటి స్థితిని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. మేము తనను పట్టుకోలేమని అతడు భావించాడు. ఆఖరికి అతను చీకట్లలో నుంచి అల్లా నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు,
నీవు పవిత్రుడవు, నిజానికి నేనే దోషంలో చేరినవాణ్ణి అని మొరపెట్టుకున్నాడు. వ్యాఖ్యానం 91. చేపవాడు అంటే హజరత్ యూనిస్ అలైహిస్సలాం అని భావం. ఆయన తన జాతి ప్రజల తిరస్కార వైఖరికి విసుగు చెంది అసంతృప్తితో వారిపై దైవాగ్రహం విరుచుకుపడుతుందని హెచ్చరించి దేవుని అనుమతి పొందకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన గారి ఈ ధోరణి అల్లాహకు నచ్చలేదు. ఆయన్ని చేప మింగేసింది. ఈ వివరాలు యూనుస్ సూరాలో ఇంతకు ముందు స్థూలంగా వచ్చాయి. మిగిలిన వివరాలు సఫాత్ సూరాలో రానున్నాయి. వ్యాఖ్యానం 92. ఆయన అలైహిస్సలాం రకరకాల చీకటిలో చిక్కుకున్నాడు. రాత్రి చీకటి, సముద్రపు చీకటి, చేప కడుపులోని చీకటి మొదలగునవి. జులుమాత్ అంటే అంధకారాలు, చీకట్లు అని అర్థం. ఆయత్ నంబర్ 88. فاستجبنا له ونجيناه من الغم وكذلك ننجي المؤمنين. ఆయత్ నంబర్ 88. అందువల్ల మేము అతని మొరను ఆలకించాము, దుఃఖం నుంచి అతనికి విముక్తిని కల్పించాము. విశ్వాసులను మేము ఇలాగే కాపాడుతాము. వ్యాఖ్యానం 93. ఎట్టకేలకు మేము యూనిస్ అలైహిస్సలాం ప్రార్థనను ఆలకించాము, అతనికి చేప కడుపు నుంచి విముక్తిని వసగాము. బాధల నుంచి విముక్తికై మమ్మల్ని మొరపెట్టుకునే విశ్వాసుల్ని మేము ఇలాగే రక్షిస్తాము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. ఈ దుఆ ఆధారంగా ఏ ముస్లిం తన గోడును నివేదించుకున్నా అల్లాహ్ దానిని ఆమోదిస్తాడు. జామే తిర్మిజీ హదీస్ నెంబర్ 3505. అల్బానీ గారు ఈ హదీస్ని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. ఆయతుల్ నెంబర్ 89, 90. وزكريا إذ نادى ربه رب لا تذرني فردا وأنت خير الوارثين. ఆయత్ నెంబర్ 89. జకరియా వృత్తాంతాన్ని కూడా స్మరించుకోండి. అతను తన ప్రభువుతో, నా ప్రభు, నన్ను ఒంటరివానిగా వదలకు, నీవు అందరికన్నా అత్యుత్తమ వారసుడవు అని మొరపెట్టుకున్నాడు. فاستجبنا له ووهبنا له يحيى وأصلحنا له زوجه إنهم كانوا يسارعون في الخيرات ويدعوننا رغبا ورهبا وكانوا لنا خاشعين. ఆయత్ నెంబర్ 90. మేము అతని ప్రార్థనను స్వీకరించి అతనికి యెహ్యాను ప్రసాదించాము, అతని భార్యను అతని కోసం బాగు చేశాము. ఈ సద్వర్తనులు సత్కార్యాల కోసం త్వరపడేవారు, ఆశతోనూ భయంతోనూ మమ్మల్ని వేడుకునేవారు, మా ముందు అసక్తతను అణకువను కనబరిచేవారు. వ్యాఖ్యానం 94. హజరత్ జకరియా అలైహిస్సలాం ముసలితనంలో సంతానం కోసం దైవాన్ని వేడుకోవడం, దేవుడు ఆయన వేడుకోలను స్వీకరించడం, ఈ వివరాలు ఆలి ఇమ్రాన్ సూరాలో, మరియం సూరాలో సవివరంగా వచ్చాయి. ఈ ఆయుధుల్లో సంక్లిప్తంగా విషయం పునరావృతం అయ్యింది. వ్యాఖ్యానం 95. అంటే ఆమె గొడ్రాలుగా ఉండేది. మేము ఆమెలోని ఆ లోపాన్ని దూరం చేసి ఆమెను గర్భధారణకు యోగ్యురాలుగా చేశాం, ఆమెకు సజ్జన సంతానం ప్రసాదించాం. వ్యాఖ్యానం 96. ఈ వాక్యాలను బట్టి అర్థమయ్యేది ఏమిటంటే దైవ సన్నిధిలో దుఆ ఆమోదయోగ్యం కావటానికి ఈ విషయాలన్నింటికీ దాసుడు కట్టుబడి ఉండాలి. అంటే అతను సజ్జనుడై ఉండాలి, మంచి పనుల వైపు మొగ్గు చూపాలి, దైవ సన్నిధిలో తన అసక్తతని, దీనావస్థను వెలిబుచ్చుకోవాలి. దేవుడు తన మొరను తప్పకుండా ఆలకిస్తాడన్న ఆశాభావం అతనిలో దృఢంగా ఉండాలి. అదే సమయంలో తన ప్రభువు పట్ల భయభక్తులు కూడా కలిగి ఉండాలి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, subscribe.